వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బొట్టాయిగూడెంలో జనవాణి కార్యక్రమం నిర్వహించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆకట్టుకున్న మహానీయుల జీవిత కథల ప్రదర్శన. కాగితాల రూపంలో పని పూర్తయినట్లుగా జంగారెడ్డిగూడెం అక్కమ్మ కోనేరును అభివృద్ధి చేయాలంటున్న బీజేపీ. పుట్టుకతో ఫిట్స్ వచ్చిన పాపకు ఆర్థిక సహాయం అందించిన జంగారెడ్డిగూడెం K9 సంస్థ ప్రతినిధులు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లికి వెండి వస్తువు బహుకరించిన హైదరాబాద్ వాస్తవ్యులు గిరీష్ కుమార్ దంపతులు. చింతలపూడి మండలం శివపురం గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన మొండికుంట చెరువు అభివృద్ధి పనులకు చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం అక్కడికి చేరుకున్న గ్రామ ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడారు. వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత శ్రీ 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 గంగానమ్మ అమ్మవారికి హైదరాబాద్ కు చెందిన గిరీష్ కుమార్, సాయి ప్రియ దంపతులు 25,000 రూపాయల విలువ గల వెండి వస్తువును బహుకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు చేతుల మీదుగా ఆలయ అమ్మవారికి అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో కలిసి వీర్రాజు దాతలను ఘనంగా సత్కరించారు. అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడెం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో నివసిస్తున్న జహీర్ కు ఇటీవల ఒక పాప జన్మించింది. ఆ పాప పుట్టుకతోనే ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న కారణంగా ఐసీయూ నందు వైద్యం చేయిస్తున్నారు. తండ్రి టైల్స్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి. పాప వైద్యానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు K9 గౌరవ అధ్యక్షులు దాకరపు కృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. మిగిలిన సభ్యులు ఆ విషయం గురించి చర్చించి పాపకు K9 సంస్థ నుండి 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. K9 అధ్యక్షులు 9 శ్రీనివాసరావు మాట్లాడుతూ సంస్థ ప్రారంభించినప్పటి నుండి అనేక మందికి చేయూతనిస్తూ కష్టంలో ఉన్నవారిని ఆదుకుంటూ దాతల సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శీలం కృష్ణంరాజు, మాజీ కౌన్సిలర్ వలవల తాతాజీ, K9 సంస్థ ట్రెజరర్ మోహన్, పారేపల్లి నరేష్, మహిళా విభాగ అధ్యక్షురాలు లక్ష్మి, సామాజిక విభాగ అధ్యక్షులు గణిత ఆనందప్రసాద్, శీలం గోపి, కొనతాల రామకృష్ణ, శీలం సతీష్ పాల్గొన్నారు. మన ఇందిరానగర్ కాలనీ చెందిన జహీర్ అనే వ్యక్తి టైల్స్ పని చేసుకుంటూ జీవిస్తుంటారు. వాళ్ళ పాప మొన్నే పుట్టింది. పాపం సుమారు పుట్టినమంటే ఫిట్స్ కింద రావడం వల్ల రాజమండ్రి హాస్పిటల్లో 3 లక్షల పైగా ఖర్చు చేయడం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం నేను K9 సంస్థ వారికి గౌరవ అధ్యక్షుడు దాకర కృష్ణ గారు తెలియజేయగానే ప్రెసిడెంట్ అయిన 9 శ్రీనివాసు, శీలం రాజు గారు, మోహన్ వాళ్ళ ఆధ్వర్యంలో అందరూ కూడా టీమ్గా ఏర్పడి కష్టం వస్తే కాపు కాద్దామన్న సంస్థని ఏర్పాటు చేశారు K9 అన్నది. అది కేవలం ఒక కమ్యూనిటీకే కాకుండా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఒక చిరుదీపం వెలిగించడానికి ముందుకు వచ్చిన ఈ కాపు కుటుంబ సభ్యులందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ రోజున చిన్న సాయం అవ్వచ్చు, ఇది స్ఫూర్తిగా ఇంకొక 10 మందికి ఉపయోగం ఉంటుందని చెప్పని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన K9 సభ్యులకి నా ఆనందాన్ని తెలియజేస్తాను. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణం ఇందిరానగర్ కాలనీలో జహీర్ గారికి ఇటీవలే కుమార్తె పుట్టినది. ఆవిడకి బాబుకి తీవ్ర అనారోగ్యం కారణంగా చాలా రోజులు హాస్పిటల్లో ఉంచిన కారణంగా ఇతను ఆర్థిక ఇబ్బంది పడుతున్నాడని మా K9 సంస్థకి తెలియజేసిన మరుక్షణం మా K9 సంస్థ ద్వారా మా గౌరవ అధ్యక్షులు దాకర కృష్ణ గారు మా అందరి నిర్ణయాల ప్రకారం వీరికి ఈరోజు 6,000 రూపాయలు K9 సంస్థ ద్వారా అందించడం జరిగింది. దీంట్లో 1,000 రూపాయలు మోహన్ గారు ఇవ్వడం జరిగింది. రానున్న కాలంలో ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో కులాలకు అతీతంగా ఇటువంటి పేదవారికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆర్థికంగా మరియు అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని సభాముఖంగా తెలియజేస్తాం. K9 కష్టం వస్తే కాపు కాద్దాం అనే
సంస్థ కేవలం కాపులకి మాత్రమే కాకుండా ఇతర కులాల వారికి కూడా సహాయం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు జహీర్ గారి కుటుంబానికి గౌరవ అధ్యక్షుడు దాకార కృష్ణ గారి సూచనల మేరకు సంస్థ తరఫున వారి కుమార్తె ఆపరేషన్ నిమిత్తం సంస్థ తరఫున 5,000 రూపాయలు, సంస్థలో సభ్యుడు ట్రెజరర్ LIC మోహన్ గారు 1000 రూపాయలు కలిపి 6,000 రూపాయలు వారి కుటుంబానికి అందించడం జరిగింది. ఇది ఒక చిన్న సాయమే కావచ్చు, కానీ ఇలాంటి సహాయాలు ఎన్నో చేసుకుంటూ ముందుకు పోతుంది K9 సంస్థ. కేవలం కులాలకే కాకుండా కులాలకు అతీతంగా సాయం చేయడం జరుగుతుంది. ఈ యొక్క సంస్థ ఇలాగే ముందుకి నడవాలని మన K9 అధ్యక్షులు తొమ్మిదేళ్ల శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి శీలం కృష్ణరాజు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ లేఖ ఆధారంగా జంగారెడ్డిగూడెం అక్కమ్మ కోనేరు అభివృద్ధి పనులపై వాస్తవ వివరాలు మళ్లీ పరిశీలించి అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం అంగీకారయోగ్యం కాదని కేంద్ర రాష్ట్ర పార్టీకి విచారణ కొనసాగించాలని పట్టణ బీజేపీ అధ్యక్షులు తాటికొండ సుధాకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి వెంకటరామలక్ష్మి, పూర్వపు అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావులు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలోని అక్కమ్మ కోనేరు సుందరీకరణ పనులు నిలిచిపోవడం, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు సక్రమంగా వినియోగం కాకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ చెరువుకి అక్కమ్మ కోనేరు అటల్ బిహారీ వాజ్పేయి మున్సిపల్ పార్క్ గా నామకరణం చేసి వారి పేరున ఏర్పడిన పథకం యొక్క కీర్తిని సజీవంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు కొంచాడ దుర్గా వరప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి సునీల్ సాహు, పట్టణ ఉపాధ్యక్షుడు సొలస రవికుమార్, తుమ్మలపల్లి బ్రహ్మాజీ, సూరంపూడి సుబ్బారావు శర్మ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి అమృత్ అటల్ మిషన్ రిజనోవేషన్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ అమృత్ పథకంలో భాగంగా జంగారెడ్డిగూడెంలో అక్కమ్మ కోనేరు సుందరీకరణలో 1,20,00,000 రూపాయలు నిధులు శాంక్షన్ అవటము, దానికి తగ్గ వర్కులు జరగకపోవటము, ఎందుకు జరగలేదు అనే దాని మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పోర్టల్లో పబ్లిక్ గ్రీవెన్స్లు పెట్టడం జరిగింది. వారు దానికి రిప్లై ఇచ్చారు. వెంటనే దీని మీద ఎంక్వైరీ చేసి ప్రాపర్ వర్క్ జరిగిందా లేదా, మీరు సంతృప్తి చెందారా లేదా, దాని మీద డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని మాకు మన 14వ తారీఖు మే లెటర్ వచ్చింది. అయితే దీని మీద మేమంటున్నామంటే కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా రాష్ట్రాలకి విరివిగా అమృత్ పథకంలో కానీ, స్వచ్ఛ భారత్లో కానీ, స్మార్ట్ సిటీలో కానీ నిధులు ఇస్తోంది. ప్రజలకి తెలియాలి అనేది మా ఆవేదన. ఇంత డబ్బులు నిధులు ఇస్తుంటే ఇవాళ డెవలప్మెంట్స్ అభివృద్ధి పునాదుల మీద ఆంధ్రప్రదేశ్ దేశమైనా పరిగెడుతుంది. నరేంద్ర మోడీ గారు కొత్త డెఫినేషన్ ఇచ్చారు, ఇది ప్రజలకు తెలియాలి. NDA నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఇది వాజ్పేయి గారి పిలుపు. నరేంద్ర మోడీ గారు న్యూ డెవలప్మెంట్ యాస్పిరేషన్స్, NDA అంటే న్యూ డెవలప్మెంట్ యాస్పిరేషన్స్. ప్రాంతీయ పార్టీల యొక్క అభిమతాన్ని కూడా గౌరవిస్తాం. ఆ నేపథ్యంలో అనేక నిధులు విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ కు నిధుల వరద ప్రవహిస్తున్నారు. కానీ జంగారెడ్డిగూడెంలో 1,20,00,000 మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము అనేది మా బాధ. ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే దీని DPR, దీని వర్క్ ప్రోగ్రెస్ రిపోర్టు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, నిజంగా 1,20,00,000 వర్తబుల్ వర్క్ చూపిస్తారా లేదని అడుగుతూ ఈ మున్సిపల్ పార్క్కి స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి మున్సిపల్ పార్క్ అని పేరు కూడా పెట్టాలన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది కాబట్టి, ఇది ఒక ప్రత్యేకమైన పథకం కాబట్టి ఈ పార్కుకి ఆ పేర్లు ఈ పేర్లు కాదు, అటల్ బిహారీ వాజ్పేయి గారి మున్సిపల్ పార్క్ కింద, ఈ అక్కమ్మ కోనేరు కింద, ఈ పైన అక్కమ్మ కోనేరు అటల్ బిహారీ వాజ్పేయి మున్సిపల్ పార్క్ కింద పెట్టమని మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, MP గారి దృష్టికి, మున్సిపల్ శాఖ మంత్రి గారి దృష్టికి, రాష్ట్ర పార్టీ దృష్టికి, జిల్లా పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తాము. స్థానిక కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము. మేము కోరుకునేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు 1,20,00,000 వర్తబుల్ వర్క్ చూపించమని అడుగుతున్నాం. అదే మా ధ్యేయం. జంగారెడ్డిగూడెం పురపాలక శాఖ తరఫున అక్కమ్మ కోనేరుకి శాంక్షన్ అయిన 1,20,00,000 రూపాయలు అభివృద్ధి పనులు ఈ పార్కు విషయంలో చాలా అవకతవకలు జరిగినట్లుగా మా దృష్టికి వచ్చి మేము దీని మీద జనతా వార్తలో పెట్టడం జరిగింది. అలాగే PMOకి రాయడం జరిగింది. దాని నుంచి మాకు ఇదిగో సమాధానం కూడా వచ్చింది. అక్కడ జరిగే పనులు జరిగిపోయినాయి అని చెప్పి వాళ్ళు బిల్లు చేసుకోవటం, వీటి మీద మేము తెలియపరిచిన విధానాన్ని బట్టి మేము దీని మీద ఎంక్వైరీ కోరాం. ఇగో మేము పంపించిన లెటర్ ద్వారా మీరు సాటిస్ఫై అయ్యారా అని చెప్పిన తరుణంలో పట్టణ శాఖ మేము సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా దీని మీద ఎంక్వైరీ కొనసాగాల్సిందే, ఈ పనులన్నీ కూడా నిజంగా 1,20,00,000 ఖర్చు పెడితే జరిగిన అభివృద్ధి ఇక్కడ చూపించాల్సిందే అని చెప్పి మేము నిక్కచ్చిగా PMOకి తెలియపరచడం జరిగింది. అలాగే జనరల్ ఫండ్స్ నుంచి డబ్బులు తీసి దీనికి 10 లక్షలు ఖర్చు పెడుతున్నట్టుగా తెలిసింది. అలాగే ఈ మొక్కలకు 10 లక్షలు అయిందని అంటున్నారు. ఇలాంటి వాటికి సోషల్ పర్పస్కి దాతలు ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే నర్సరీ వాళ్ళు ఉన్నారో తగ్గించి కూడా ఇస్తూ ఉంటారంటే ఈ మొక్కలకు కూడా 10 లక్షలు అయ్యి ఉండదు. ప్రతి దానిలో కూడా చాలా అవకతవకలు కనిపిస్తున్నాయి. ఇంత అతి పెద్ద మున్సిపాలిటీలో ఇలాంటివి ఎవరిని మరి దాచి చేద్దామని ఉద్దేశంలో ఉన్నారో, పాత మేనేజర్గా ఉన్న ఇప్పటికే
ఆయన కమిషనర్గా కొనసాగుతూ ఉన్న పాత గవర్నమెంట్లో జరిగిన ఈ నిర్మాణానికి పునాది పడిన సందర్భంలో అప్పటి నుంచి అవకతవకలు జరుగుతూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము బీజేపీ ఏకపక్షంగా నీతి నిజాయితీగా దీని మీద మేము ఎంక్వైరీ కోరి దీని మీద అనుక్షణం దీని మీద మేము దృష్టి పెట్టి దీని అభివృద్ధి కోసం ఏం జరుగుతోందని తెలుసుకుంటూ ప్రజలకు తెలియపరుస్తూ దీనిలో అవకతవకలు జరిగి పని జరగకపోయినా 1,20,00,000 బిల్లు చేసేసుకున్న సందర్భంలో అక్కడ అంతా కూడా జరిగిపోయింది అని డిపిఆర్ కూడా చూపిస్తూ ఉన్న సందర్భంలో ఈ అవకతవకలన్నీ పై వాళ్ళకి మేము తెలియపరచడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ వేశారు. ఆ తక్షణం ఆ డబ్బులకు సరిపడా ఆ నిధులకు సరిపడా ఇక్కడ అభివృద్ధి మాకు కనిపించాలని దీని మీద తక్షణమే ఒక నిఘా నేత్రం పెట్టి మున్సిపాలిటీ చేస్తుందో లేదా కాంట్రాక్ట్ చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో దీని అవకతవకలు అన్నిటి మీద ఎంక్వైరీ చేసి తగిన విధంగా దీన్ని డెవలప్ చేయాలని ఈ ట్రాక్ని కానీ వాకింగ్ ట్రాక్ని కానీ చిన్నపిల్లలకి ఆ బెంచీలు బల్లలు ఉయ్యాళ్ళు ఇవన్నీ పెట్టే ఇంకా మళ్ళీ వేసవకాలం వచ్చేలోగా దీన్ని చక్కగా ముస్తాబు చేసి నగర ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాకింగ్ ట్రాక్ అందంగా తయారు చేయాల్సిందిగా మేము ఏప్రిల్లో మొదలుపెట్టిన ఈ పోరాటం ఇది పూర్తిగా నిర్మాణం అందంగా కాంతివంతంగా జరిగే వరకు కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ప్రతి వారం జనతా వారధిలో దీని గురించి మేము అక్కడ అప్డేట్ ఇస్తూనే ఉన్నాం. అలాగే పైన పిఎంఓ కూడా తెలియపరుస్తున్నాం. అందుచేత ఎప్పటికైనా ఒళ్ళు విదుల్చుకుని నీతి నిజాయితీగా జరిగిన పని మేరకు మిగతా ఎంత పని బ్యాలెన్స్ ఉందో అదంతా చక్కగా చేసి పార్కుని ప్రజలకి జాతికి అంకితం చేయాల్సిందిగా ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అలాగే జిల్లా ఉపాధ్యక్షురాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెనువెంటనే తగ్గించాలని కోరుతూ పాలకొల్లు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన చేపట్టారు. ఎడ్ల బండిపై ద్విచక్ర వాహనాన్ని ఉంచి తోసుకుంటూ నిరసన వెళ్లబుచ్చారు. తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేసి నినాదాలు చేశారు. పెరిగిన ఇంధన ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెనువెంటనే వీటి ధరలను తగ్గించాలని కోరారు. ఇంధన ధరలు పెరగడంతో మిగిలిన రంగాలపై వీటి ప్రభావం పడి ధరలు పెరుగుతాయని వెల్లడించారు. విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి విచ్చేసిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను అడ్వకేట్ లేఖరిగా విధులు నిర్వహిస్తున్న చింతలపూడి ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ బాలచిట్టెమ్మ దంపతులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయనకు స్వీట్స్ అందజేశారు. క్రోటాన్ మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల అమెరికాలో ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో మారిశెట్టి సత్యనారాయణ తనయుడు పాల్గొన్నారు. శతాబ్దాలుగా కరెంట్ లేకుండానే క్లాక్ వర్క్ గేర్లతో బతికున్న పక్షిలా తల తిప్పుతూ చేపలను వేటాడుతోందో హంస. కరెంట్ లేదు, బ్యాటరీ లేదు. అయినా ఇంగ్లాండ్ లో బోవెస్ మ్యూజియంలో ఉన్న 1773 నాటి వెండి హంస నేటికి పనిచేస్తోంది. బతికున్న పక్షిలా తల తిప్పుతూ చేపలను వేటాడుతోంది. కేవలం క్లాక్ వర్క్ గేర్లతో శతాబ్దాలుగా ఆగిపోకుండా నడుస్తూ నేటి మోడర్న్ టెక్నాలజీకి సవాల్ విసురుతోంది. తరాలు దాటిన చెక్కు చెదరని ఆనాటి మెకానికల్ ఆర్ట్ ను అభినందించాల్సిందే. ప్రస్తుతం ఈ దృశ్యం సోషల్ మీడియా వేదికగా వైరల్ మారింది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం నందు వెంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామి ఉపాలయంలో కుమారస్వామికి విశేష కైంకర్యాలు జరిపారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. స్వామియే శరణమయ్యప్ప శరవణ భవ అంటూ నామజపం చేశారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చెర్ప తేజశ్రీ 466. బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600కి 598 మార్క్స్, అక్షర 600కి 597 మార్క్స్, దీపిక 600కి 594 మార్క్స్ తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం.
ఫామ్, ఇతర ఉద్యాన పంటల రైతులకు యూరియా, DAP, ఇతర ఎరువులను అందించాలని, యూరియాకు బదులు అమ్మోనియం ఫాస్ఫేట్ వాడమని చెప్పడం వలన సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ చెప్పారు. మంగళవారం ధర్మాజిగూడెంలో ప్రభుత్వ బాలుర వసతి గృహం సమీపంలో ఆయిల్ ఫామ్ తోటలో నిర్వహించిన ఉద్యానవన పంటల రైతుల సమావేశానికి కోకో రైతుల సంఘం నాయకులు మోరంపూడి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ మాట్లాడుతూ కమర్షియల్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చేయకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. పెరిగిన అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కోకో గింజల ధర పెంచాలని కోకో రైతుల సంఘం నాయకులు మోరంపూడి సుబ్రహ్మణ్యం కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ లింగపాలి మండలంలో ధర్మాజిగూడెం పరిసర గ్రామాల్లో కూడా మేము ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అయితే ప్రధానంగా ఇక్కడ రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. అయితే ఈ సమస్యలు పరిష్కారం చేయడంలో ఇక్కడ స్థానికంగా అధికారులు కూడా శ్రద్ధ పెట్టడం లేదు. ప్రధానంగా ఉద్యాన పంటలకు సంబంధించిన ఎరువులు అందించడంలో కూడా విఫలమవుతా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎక్కువ ఆయిల్ ఫామ్ తోటలు, కొబ్బరి అట్లాగే కోకో తోటలు ఉన్నాయి. ఆయిల్ ఫామ్ కి అయితే యూరియా సరఫరా లేదని చెప్పేసి ఇవాళ అధికారులు చెబుతా ఉన్నారు. కేవలం ఆహార పంటలకు మాత్రమే యూరియా ఇస్తాము, ఇవాళ ఉద్యాన పంటలకు యూరియా ఇవ్వము, అమోనియా మాత్రమే వేసుకోండి అని చెప్తా ఉన్నారు. అంటే యూరియాను చూస్తేనేమో నత్రజని శాతం ఎక్కువ ఉన్నది, అమోనియాలో నత్రజని శాతం తక్కువ ఉన్నది. అయితే అమోనియా వేస్తేనేమో ఎక్కువ ఖర్చు కూడా అవుతా ఉన్నది, రైతు భారంగా కూడా ఉన్నది. మరి యూరియా వేయడం ద్వారా నత్రజని శాతం పెరగడమే కాకుండా ఖర్చు కూడా తక్కువ అవుతా ఉన్నది. మరి ప్రధానంగా ఆయిల్ ఫామ్ రైతులకి మీరు యూరియాని ఎందుకు అందించట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఆయిల్ ఫామ్ రైతులకు కూడా యూరియాని అందించాలి, అట్లా ఇతర ఎరువులు కూడా కొరత లేకుండా కూడా చూడాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఉద్యాన పంటలకి ఇవ్వాల్సిన యూరియా ఏదైతే ఉన్నదో అది యూరియాని అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో వారధి ట్రస్ట్ సభ్యులు వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని చక్రదేవరపల్లికి చెందిన పడవల ప్రసాద్, సీతంపేట కృష్ణ వితరణతో మజ్జిగను ఏర్పాటు చేశారు. వారధి ట్రస్ట్ సభ్యులు పడవల ప్రసాద్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోల్లాటి బాబ్జీ, వాస రామకృష్ణ, పీతల కృష్ణ, షేక్ మస్తాన్ హసీనా, ఉదర బాబీ, తెల్లగొర్ల సోమరాజు, కలపాల శ్రీను, వసంతటి మంగరాజు, గుర్రం వీరబాబు, బోయిన వెంకన్న, దివార్ సింగ్, కంబాల పండు, కొత్తపల్లి నరేష్, ఉకుర్తి సూరిబాబు, మనెల్లి రమేష్, మాదేవి శ్రీను, వలవల సత్యనందిని, షేక్ నసీమా, బండారు వీరలక్ష్మి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి సప్తమ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక మహోత్సవాలలో భాగంగా 2వ రోజైన మంగళవారం మూల విరాట్కు అష్టోత్తర శతకలశాభిషేకం ఆలయ ప్రధాన అర్చకులు కాలకూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. అదేవిధంగా పూర్వపు అమ్మవారికి సైతం కన్నుల పండుగగా పంచామృతాలతో సహస్ర కలశాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆలయ కమిటీ గౌరవ సలహాదారులు కనుపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయని, ఆలయ కమిటీ కార్యనిర్వహణలో అత్యంత శ్రద్ధ చూపడం వల్ల భక్తులు ఆనందాన్ని పొందుతున్నారని కొనియాడారు. ఆలయ గౌరవ సలహాదారు ఇబ్బంది శశికుమార్ శర్మ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు ఆలయాల నిర్మాణంతో అమ్మవారి శోభ ప్రారంభమైందని, అందులో నూకాలమ్మ అమ్మవారి ఆలయం మరింత శోభయామనంగా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటుందని తెలియజేశారు. ఆలయ నిర్మాణం చేసి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగే సప్తమ వార్షికోత్సవ వేడుకలలో అమ్మవారికి వైభవంగా జలాభిషేకంతో పాటు మంగళవారాన్ని పురస్కరించుకుని ఆలయంలో 108 మంది స్త్రీమూర్తులతో హనుమాన్ చాలీసా పారాయణం చేయించడం విశేషమని అన్నారు. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ డాక్టర్ రాధాన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతులు, కారింగుల రామకృష్ణ, శ్రీరామనాగరత్నం కుటుంబ సభ్యులు అమ్మవారికి జరిగిన విశేష అభిషేక కైంకర్యాలలో పాల్గొని అమ్మవారికి విశేష సేవలు అందించారు. ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ఆలయ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబుల ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భక్తులకు విశేష సేవలు అందించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులందరికీ పట్టణానికి చెందిన వేముల వెంకట సీతారామారావు అలియాస్ డెకనాల రాంబాబు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మానవతా కన్వీనర్ త్రిపుర రమేష్ ను సాలివాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెనుమర్తి రామ్ కుమార్, పరిమి సత్తిపండు, మండవల్లి సోంబాబు, పసుమర్తి సాయి, ఆలయ కమిటీ సభ్యులు చిట్లూరి సర్వేశ్వరరావు, పోలుపర్తి రాము, చిట్లూరి సుబ్బారావు, చింతకాయల అచ్చిరాజు, రొంగల సత్యనారాయణ పాల్గొన్నారు. తొలి రోజు గోపూజ వంటి కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాధారణంగా ఇవి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి నిర్వహించేటువంటి కార్యక్రమం.
వార్షికోత్సవం రోజు అమ్మవారికి నిర్వహించేటువంటి పూర్వరాటికి నిర్వహించేటువంటి ఆ అభిషేక మహోత్సవాన్ని భక్తులందరూ కూడా తన్మయత్వంతో కలిగించే భాగ్యం ఈ సప్తమ వార్షికోత్సవం కలగడం. అనంతరం ఈరోజు మంగళవారం విశేషంగా ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనటువంటి రోజుగా భావించి దాదాపుగా 108 మంది స్త్రీమూర్తులతో హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించి సర్వదేవతా సమాహారం. అమ్మవారు అంటేనే అందరి దేవతల ఆవిర్భావానికి మూలమైనటువంటి శక్తి. కాబట్టి అమ్మవారికి ఏ సేవ చేసినా అది అమ్మవారికే చెందుతుందనే ఉద్దేశంతో అనేక విశేష కార్యక్రమాలు ఈరోజు ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా భక్తులందరికీ కూడా ఉచిత అన్న సమారాధన వచ్చేసిన భక్తులందరికీ ఇటువంటి కార్యక్రమాల్లో అన్న సమారాధన చేసినటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా మనందరం కూడా శక్తి చైతన్యవంతులు అవుతామని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు భక్తులు అందరూ కూడా ఆ శక్తిని అమ్మవారి నుంచి ఆ చైతన్యాన్ని పొందడం కోసం అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేపటి రోజు విశేష మహాపూర్ణాహుతి. ఈ కార్యక్రమాల సమాహారం అంతా కూడా ఆ పూర్ణాహుతి బలంతో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ ఉదయం జరిగేటువంటి మహాపూర్ణాహుతి కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ కూడా పాల్పంచుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని, అమ్మవారి అనుగ్రహంతో ఈ పట్టణం పరిసర ప్రాంతాలన్నీ కూడా దేదీప్యమానంగా ఆనందకరమైన వాతావరణంలో ఇక్కడ ఉండేటువంటి సర్వజనులు వారు చేసేటువంటి వృత్తి, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, ఉద్యోగ రంగాల్లో దినదిన ప్రవర్తమానం చెందుతూ ఈ ప్రాంతం మంచి విశేషమైనటువంటి శుభ సత్యాలతో ధనధాన్య సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సర్వేజన చెప్తున్నారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు మహానీయుల చరిత్రను ప్రదర్శించే కార్యక్రమాన్ని బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ సందర్భంగా తొలి రోజు మహాత్మా జ్యోతిరావు పులే, రెండవ రోజు గౌతమ బుద్ధుడు, మూడవ రోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవిత చరిత్రలను ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనను పలువురు ఆసక్తిగా తిలకించారు. బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దుఃఖానికి మితిమీరిన అవసరాలు, అత్యాశ, భయం, క్రోధం, ద్వేషం, సుఖాల పట్ల ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు, మనిషిని చెక్కిన మహాశిల్పితో మమేకమవుతూ మహాత్ముడు. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. ఎక్కడి నుంచో వచ్చి మార్చేవారు లేరు. ఈ ఆశ, ఆ ఆశను మతం కల్పిస్తుంది. అందులో ఓదార్పు పొందుతారు. పేదలు అందువల్లనే దానిని అంటిపెట్టుకుని ఉంటారు. సత్యం, న్యాయం, సమానత్వ సిద్ధాంతాలపై ఆధారపడని ఏ మతమైనా కాలగర్భంలో కలిసిపోతుంది. బుద్ధుడు తనలో ఏ దివ్యత్వము ఉందని ప్రకటించలేదు. ఎంతో పట్టుబిడుపులున్న బౌద్ధం దేవుడు, ఆత్మ అనే భావాలను ఒప్పుకోదు. దుఃఖ నివారణకు హేతుబద్ధమైన మార్గమే. మాజీ మంత్రి ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ స్వగృహంలో గౌడ, సెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత కులాల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, ఇతర ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ముఖ్యులతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అఖిల భారత గౌడ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సెట్టిబలిజ రాష్ట్ర డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయ ధర్మకర్త నారాయణమూర్తి పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల నుండి వచ్చే ప్రతి వినతిని బాధ్యతగా స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తామని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలియజేశారు. మంగళవారం బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ప్రజల నుండి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు అధికారులు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ సంబంధిత శాఖల అధికారులతో చర్చించి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, తాగునీటి సమస్యలు, రహదారుల మరమ్మతులు, విద్యుత్ సమస్యలు, ఉపాధి హామీ పనులు, వైద్య సేవలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు వినతులను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాములు నాయక్, తహసీల్దార్ రాధాకృష్ణ, పలు శాఖల అధికారులు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల్లో కుటుంబంలో నెలకొందంటే కేవలం ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని మీ అందరికీ అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలన్నటువంటి ఆకాంక్షతో మేము ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గం, కొట్టాగూడెం మండలం ఖచ్చితంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బొట్టాయిగూడెంలో జనవాణి కార్యక్రమం నిర్వహించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆకట్టుకున్న మహానీయుల జీవిత కథల ప్రదర్శన. కాగితాల రూపంలో పని పూర్తయినట్లుగా జంగారెడ్డిగూడెం అక్కమ్మ కోనేరును అభివృద్ధి చేయాలంటున్న బీజేపీ. పుట్టుకతో ఫిట్స్ వచ్చిన పాపకు ఆర్థిక సహాయం అందించిన జంగారెడ్డిగూడెం కేనైన్ సంస్థ ప్రతినిధులు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లికి వెండి వస్తువు బహుకరించిన హైదరాబాద్ వాస్తవ్యులు గిరీష్ కుమార్ దంపతులు. వార్తలు సమాప్తం. నమస్కారం.